అందరికీ నమస్తేనోల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట హైడ్రా చేయబట్టి కాంగ్రెస్ సర్కారోళ్లకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలుసు కదా ఎవ్వరు చూడు తిట్టనోళ్ళు లేరు ఇక మా ఉసురు తలిగి పోతదని మెచ్చుకొని మెడల మీద వేసుకున్నోళ్ళు లేరు అంత మంచి పేరు సర్కారుకు మూటగట్టి పెట్టిన హైడ్రా కమిషనర్ను అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేసి అంతా ఆయన మీద దోషి మాదేం తప్పు లేదు ఆయనే అత్యుత్సాహంగా గూలగొట్టిందని బదనామేస్తందుకు ప్లాన్ తయారైందని గుసగుసలు వినబడుతున్నాయి పొలిటికల్ సర్కిల్లా ఏ శుభముహూర్తాన దాన్ని పెట్టినరో గాని కాంగ్రెస్ సర్కారోళ్ళు కూసున్న కొమ్మని నరుక్కున్నట్టు అయింది కడ నుంచి పోయే శనీశ్వరుణ్ణి ఓసారి మా ఇంటి దాకా వచ్చిపోవా అని పిలుచుకొని నెత్తి మీద కూసోబెట్టుకున్నట్టు అయింది ఏదో అనుకుంటే ఇంకో ఏదో అయింది పేదోళ్ళ ఇండ్లు ఊలగొట్టి పెద్దోళ్ళ జోలికి పోకుండా నోటీసులతోటి సరిపెట్టి మమ అనిపించింది సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి అసంటోళ్ళ ఇల్లు జోలికి పోలేదు కానీ సామాన్యుల ఇండ్లను మాత్రం శుక్రవారాలు మాపటించి పోయి వాళ్ళు కోర్టుకు పోయే ఛాన్స్ కూడా లేకుండా చేసి కక్షగట్టినట్టే కూలగొట్టింది మాకందరు సమానమే అని మాటల్లో చెప్పుడే గాని చేతల్లో యాడా చూపెట్టలేదన్న బదనాం హైడ్రా వాళ్ళు మూటగట్టుకుండ్రు ఇక ఇప్పటికి ఇంకా అధికార పార్టీ లీడర్ల జోలికి పోనేలేదు వాళ్ళ ఆస్తుల దిక్కు కన్నెత్తి చూడలే ప్రతిపక్షం వాళ్ళు ఆధారాలు ఇచ్చినా కూడా అలా తెరువుకు పోయే సాహసం చేయలే కానీ సామాన్యుల మీద మాత్రం సమరోత్సాహంతో బుల్డోజర్లు వేసుకొని పోయిండ్రు ఇవన్నీ చేయబట్టి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏడుకాడ చల్లబడ్డది ఇండ్లు కొందామంటే జనాల గుండెలు గుబేలుమంటున్నాయి దీనంతటికి కారణం హైడ్రా కమిషనర్ రంగనాథే పద్ధతి పాలు లేకుండా మంది కొంపలు కూల్చి సర్కార్ను బదనాం చేసిందని కాంగ్రెస్ లీడర్లు సీఎంకు షాడీలు చెప్పిండ్రట ఇకేమున్నది రంగనాథ్ వల్లనే హైడ్రాకు చెడ్డ పేరు వచ్చింది ఆయనను తప్పించి వేరే టోళ్ళను పెడితే ఏ లోళ్ళు ఉండదని సర్కార్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని గుసగుసలిన పడుతున్నాయి అయినా మార్చాల్సింది హైడ్రా కమిషనర్ కాదు సర్కార్ వాళ్ళ బుద్ధిని అని అంటారు ఈ సంగతి ఎరికైన హైడ్రా బాధితులు